గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. గత 3 నెలలుగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి నిలిచిపోయింది. ఈ నెల 6న కోడ్ ముగియడంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ప్రజావాణి కార్యక్రమం చేపట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ వ్యక్తిగత సెలవుపై వెళ్లడంతో ఇన్ఛార్జి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. జీహెచ్ఎంసీలో అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ సిటిజన్స్ ఆరోపించారు. ప్రధాన కార్యాలయం ప్రజావాణిలో మేయర్, కమిషనర్ల దృష్టికి తీసుకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా తమను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా సరైన పద్ధతిలో స్పందించడం లేదని చెప్పుకొచ్చారు. తప్పులు చేసిన వారికి సహకరిస్తూ ఇబ్బందులు పడుతున్న వారికి అన్యాయం చేసే విధంగా అక్రమార్కులకు సలహాలిచ్చి ప్రోత్సహిస్తున్నారంటూ బాధిత ప్రజలు తమ గోడును చెప్పుకున్నారు. ఏళ్ల తరబడి అధికారుల దృష్టికి సమస్యలను తీసుకొచ్చినా జోనల్ ఆఫీస్, సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిప్పడమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలో విధులు నిర్వహించే సంబంధిత శాఖల అధికారులు ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా పొంతనలేని సమాధానాలతో సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే జీహెచ్ఎంసీలో ప్రజలకు సమస్యలు సృష్టించేది అధికారులేనంటూ ఉన్నతాధికారుల వద్ద కుండబద్దలు కొట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన ఫిర్యాదులే అధిక సంఖ్యలో ఉన్నాయి. అధికారులు సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ తనను అనారోగ్యం పాలు చేశారంటూ గాయత్రి అనే మహిళ ప్రజావాణిలో దరఖాస్తు చేస్తూ బోరున విలపించింది. అక్రమ కట్టడం చేపడుతున్నారంటూ ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకోకుండా తనను చుట్టూ తిప్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పైగా టౌన్ ప్లానింగ్ అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి అక్రమ కట్టడాలకు అండగా నిలిచి దగ్గరుండి సహకరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ జీహెచ్ఎంసీ మేయర్, ఇన్ఛార్జి కమిషనర్లను కోరింది. మున్సిపల్ వాళ్ళు ఎంత సతాయించారన్నది నేను చెప్పలేను. మున్సిపల్ చుట్టూ తిరిగి అలసిపోయిన వీళ్ళ వల్లే నాకు ఆరోగ్యం పాడైపోయింది. ఇదైతే 100% నిజం. నేను షుగర్తో ఉండేదాన్ని ముందు. వీళ్ళ వల్ల నాకు హార్ట్ ప్రాబ్లం అయ్యి, నాకు కిడ్నీ ప్రాబ్లం అయ్యి, ఈరోజు నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. వీళ్ళు నన్ను ఎంత టార్చర్ చూపిస్తున్నారంటే మున్సిపల్ వాళ్ళు, నేను జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఎప్పుడు వీళ్ళు పిల్లర్లు వేసేటప్పుడే పోయినా, మేమే కూలి కొట్టడానికి పెట్టినామో అన్అఫీషియల్గా కడుతున్నారని మీరు వెళ్ళండి అన్నారు. ఒట్టి పేపర్లే చూపిస్తారు. జీహెచ్ఎంసీ అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని బాధిత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో భూ కబ్జాలు గతంతో పోలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కువైపోయాయని మండిపడ్డారు. అధికారుల తీరు ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయని, వారు చేసే తప్పులను అలవోకగా సమర్థించుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల బాధిత ప్రజలు సంయమనం కోల్పోయి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునేలా వ్యవహారం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప్పల్కు చెందిన వినోద్ అనే వ్యక్తి ఈసారి సమస్య పరిష్కరించుకుంటే వచ్చే ప్రజావాణికి 10 లీటర్ల పెట్రోల్తో వచ్చి ఆత్మహత్య చేసుకుంటారని ఉన్నతాధికారులను హెచ్చరించాడు. కేటీఆర్ కన్నా నయం ఉండే రాజశేఖర రెడ్డి గారిది అది మంచిగానే ఉండేది. ఆ టైంలో కూడా కబ్జాలు చేయలేదు. అప్పుడు భూముల రేట్లు అంతా లేకుండే. ఏమంటే కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ అయిపోయినాక హైదరాబాద్లో ఘోరం, హైదరాబాద్ కరీంనగర్లో అయితే ఇంకా ఘోరం. మా చుట్టాలు ఉంటాం, ఫ్లాట్లు గుంజేసుకుంటారు, కొత్త ఎవరు ఏం చేయరు. నా ధర్మం ఏంటంటే ఏసీపీకి ఇవ్వాలి, కమిషనర్కి ఇవ్వాలి, మళ్ళీ డిప్యూటీ కమిషనర్ ఇవ్వాలి, జోనల్ కమిషనర్కి ఇవ్వాలి. కేటీఆర్కి ఇచ్చినప్పుడు సీఎం కేసీఆర్కి ఇచ్చిన, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఆఫీస్లో కూడా ఇచ్చిన ప్రజా దర్బారు. ఇప్పుడు న్యాయం జరగకపోతే మళ్ళీ 10 లీటర్లు తెచ్చి అంట పెట్టుకుంటే ఈ దరిద్రం ఈ మున్సిపల్ ఇది పోవాలి, జీవితం కూడా పోవాలి. ఇక వర్షాకాలం ప్రారంభమైన ఇప్పటికీ నాలాల్లో వ్యర్థాలను తొలగించలేదని మల్కాజ్గిరి కార్పొరేటర్ మేయర్కు ఫిర్యాదు చేశాడు. మల్కాజ్గిరి పరిధిలోని నాలాల్లో పూడికతీత పనులు కంప్లీట్ అయ్యాయని అధికారులు చెప్తున్నదంతా అబద్ధమన్నారు. మేయర్ ముందే అధికారులకు ఫోన్ చేస్తే పనులు పూర్తి కాలేదని సమాధానం ఇచ్చారన్నారు.
అధికారుల చుట్టూ తిరుగుతున్నా పనులు కాలేదని అందుకే ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేశామన్నారు. తమకు అందిన ప్రతి సమస్యపై చర్యలు తీసుకుంటామన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సిటిజన్స్ సమస్యలు పరిష్కరించేందుకు బల్దియా అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక మీదట మేయర్, డిప్యూటీ మేయర్ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదులపై సరిగ్గా స్పందించని అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇవాళ వాళ్ళు గ్రీవెన్స్ ఇవ్వగానే ఒక 1 వీక్ టైం, అంటే ఏదైతే మేజర్ గా ఇష్యూ అది 1 వీక్ లోపల కూడా కంప్లీట్ చేయాలని మేము ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మా ఆఫీసర్స్ కూడా అకార్డింగ్ టు దట్ యాక్ట్ చేస్తున్నారు. లేకపోతే ఏదన్నా పర్సనల్గా ఏదన్నా ఇంకా ఎక్కువ ఏమైనా గ్రీవియన్స్ ఇంకా చాలా మేజర్గా ఉన్నట్టయితే నేను మేయర్ ఆఫీస్కి కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఎవ్రీ మండే కూడా ప్రజావాణి మా డిప్యూటీ మేయర్ గారితో కానివ్వండి, మా ఆఫీసర్స్ కానివ్వండి, మా కమిషనర్ గారు కానివ్వండి, అందరం కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటాం. తమ సమస్యలు చెప్పినా పట్టించుకునే నాథుడే లేరని ప్రజలంటూ ఉంటే సమస్యలను పరిష్కరించేందుకు బల్దియా అధికారులు సిద్ధంగా ఉన్నారంటూ పాలకులు చెప్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.